భీమవరంలో మంత్రి గొట్టిపట్టి రవికుమార్ పర్యటించారు. జిల్లా కూటమి నేతలతో మంత్రి గొట్టిపట్టి రవికుమార్ భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులతో చర్చించి ఎన్నికలను సీరియస్ గా తీసుకొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయకత్వంలో జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 3 ఎమ్మెల్సీలు గెలిచామని నాయకుల మధ్య సమన్వయం లోపం లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ముగియంగానే మెగా డిఎస్సిని అమలు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్లు కూడా ఇస్తామన్నారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారి గెలుపు కోసం ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. కూలంకషంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం. మరి ఖచ్చితంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఇంకా మిగతా వచ్చేసరికి మేము 7 నెలల్లో ఏమేం చేసాం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేది కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వడంలో కానీ చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ పెంచాం. దేశంలో ఎవరు ఇవ్వలేనన్ని పెన్షన్స్, అంత ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నాం. రోడ్లు బాగు చేపించేస్తున్నాం. పక్కన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మిగతా అన్ని కూడా ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అది కూడా చేస్తా ఉన్నాం. అన్ని కూడా ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చామో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అవదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. చెడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి అవకాశం ఇస్తే దాదాపు 20 సంవత్సరాలు రాష్ట్రానికి వెనక్కి తీసుకెళ్లిన సంగతి మనందరూ తెలుసు.